ఈ రోజు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టారు. కమిషన్ పేరుతో టైంపాస్ చేశారని అన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అలాంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ వారు ఎన్నికలకు ముందు నుండే అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలు అంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ ఆయన విమర్శించే సిబిఐకే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు అప్పగించారు. ఇవాళ మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్రలు చేస్తోంది. మల్లన్న సాగర్ వద్ద కాకుండా తలాతోకా లేకుండా గండిపేట వద్ద శంకుస్థాపన చేస్తున్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది అని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అదే ప్రాజెక్టు నీళ్లను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అదే కాళేశ్వరం ద్వారా గంధమల్ల రిజర్వాయర్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ కు తెస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి అవునో కాదో ఆయన సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 94,000 కోట్ల రూపాయల ఖర్చయింది. మరి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది? కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బదనాం చేస్తున్న వారు ముక్కు నేలకు రాయాలి. ఎల్లకాలం మోసం చెయ్యలేము అని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అదే సమయంలో విడతల వారీగా భారీ అవినీతికి ప్రభుత్వం తెరతీసిందని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన సంస్థనే కూలిన పిల్లర్లను నిర్మిస్తామని ముందుకు వస్తే ప్రభుత్వం అడ్డుకుంటుంది. కొండపోచమ్మ ద్వారా 1,100 కోట్లతో హైదరాబాద్ కు నీళ్లు తేవచ్చు. కానీ ఈ రోజు 7,700 కోట్ల వ్యయం అంటే 7 రెట్లు ఎలా పెరిగింది? కేవలం కమిషన్ల కోసమే వ్యయం పెంచారు. అవినీతే కాదు, ఇందులో క్రిమినల్ కోణం కూడా ఉంది. సుంకిసాల రైటింగ్ వాల్ కూలిన సంస్థకే 7,400 కోట్ల ప్రాజెక్టు ఎలా ఇస్తున్నారు? వారిపై చర్యలు తీసుకోకపోగా వారికే మళ్ళీ కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంబిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నామని టీపీసీసీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. అలాంటప్పుడు ఇంకా విచారణ దేనికి? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.